ఈ మధ్యకాలంలో నిర్మల్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన దళిత మహిళ నా రేషన్ షాపును అక్రమంగా నడిపిస్తున్నటువంటి చందుల సాయి చరణ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నా షాపును నాకు ఇప్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్డీఓ గారిని, డిఎస్పీ గారిని, అధికారులందరినీ కలిసి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. దాని ఫలితంగా వెంటనే ఎవరైతే దానికి బాధ్యత వహించారో వాళ్ళపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని మేము హర్షిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి అధికారులను కోరుతున్నాం. 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే కదలని యంత్రాంగం ఇవాళ కదిలి పనిచేయడం సంతోషంగా ఉంది. వాస్తవంగా ఆ రోజే ఆమె దరఖాస్తు పెట్టినప్పుడే అధికారులు స్పందించుంటే ఆ మహిళ రేషన్ షాప్ నడుపుకొని హాయిగా బతకడానికి వీలుండే. ఇక్కడ మాజీ కౌన్సిలరు బుధవారపేట డి శ్రీనివాస్ గారు కాళ్ళు మొక్కినా అతనికి కనికరం రాలేదు. ఆమె మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళను బతిమలాడినటువంటి మాటలు, అవన్నీ కూడా వాయిస్ రికార్డ్ అన్నీ కూడా మేము బయట పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు, కానీ అరెస్ట్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి గంధం రమాదేవికి న్యాయం చేయాలని, ఆమె షాపును ఆమెకి ఇప్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.